హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు నోటికి అమ్మగా ఉండి 2 ముద్దలు ఎక్కువ తినాలనిపించే బీరకాయ పప్పు చేస్తున్నాను. నేతి బీరకాయ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో బీరకాయ పప్పు కూడా అంతే బాగుంటుంది. ఈ పప్పులో నేను బీరకాయ ఒకటే కాదు మునగాకు కూడా వేశాను. ఆకుకూర పప్పు చేసిన, కూరగాయల పప్పు చేసిన, టొమాటో పులుగు కాబట్టి కామన్గా వేసుకుంటాం అన్నింటిలో. మునగాకు వేసి ఎప్పుడైనా చేశారా? చేస్తే కనుక కామెంట్ చేయండి. నేను ఏమేమి తీసుకున్నా చెప్తాను. 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, 2 లేత బీరకాయలు, 2 టమాటోలు, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. కందిపప్పు ముందే నానబెట్టేసుకోవాలి కడిగి. ఈ పప్పుకి లేత బీరకాయలు అయితేనే బాగుంటాయండి, తాజాగా. గింజ రాకూడదు, గింజ లేకుండా ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పులో బీరకాయ ముక్క అనేది కనిపించదండి, కుక్కర్లో పెడతాం కదా, మెత్తగా ఉడికిపోతుంది. నాకైతే బీరకాయ చాలా ఇష్టం అండి, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోయే మంచి వెజిటబుల్ బీరకాయ. మునగాకు రమ్మల మీదనే జాడించేసుకోవాలండి. జాడించుకుని ఆకులు దూసుకోవాలి. నేను కూరగాయలు కూడా తరిగేసుకున్నాను అన్నీ. మునగాకు ఇప్పుడు మీకు చూపించిందంతా నేను వేయట్లేదు, సగం ఇక్కడ వేస్తున్నాను, మిగతా సగం తాలింపులు వేస్తాను. మొత్తం ఇలా కుక్కర్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే తాలింపులో అయినా వేసుకోవచ్చు, ఎట్లా వేసినా బాగుంటుంది. కాకపోతే లేత రమ్మలు తీసుకోవాలి. మునగాకు పప్పులో 1-2 నీళ్ళు పోసుకోవాలండి. నేను కట్ చేసుకున్న బీరకాయలు, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసుకుంటున్నాను. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం నూనె, పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. వెల్లుల్లి రబ్బలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను అందుకే వేస్తాను ఎక్కువగా. వెల్లుల్లి తినని వాళ్ళు ఆ 2 స్కిప్ చేసేయచ్చు. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత విజిల్ పెట్టుకోవాలి. పప్పు అరగంటన నానితే త్వరగా ఉడుకుతుందండి, 4-5 విజిల్ సరిపోతాయి. బీరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీరకాయలో క్యాలరీలు తక్కువ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బీరకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సొరకాయ తింటే జలుబు చేస్తుందని చెప్పేసి కొన్ని విషయాల్లో మన పెద్దవాళ్ళు చెప్తారు, కానీ బీరకాయకి అలా ఏమి ఉండదు. ఏ విషయం ఉన్నా ఎలాంటి వాళ్ళని తినొచ్చు బీరకాయ. పప్పు ఉడికిపోయింది కదా, నేను మూత తీసేసుకున్నాను. పప్పులో ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, నేను వెల్లుల్లి కారం వేసుకున్నానండి. వెల్లుల్లి కారం ఇంట్లోనే చేసుకున్నాను నేను, బయట కొన్నది కాదు. పప్పు ఇలా బాగా మెదిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తాలింపు గిన్నె పెట్టుకుంటాను. ఇప్పుడు గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తాలింపు మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం మెంతి పొడి, పసుపు, ఇంగువ వేసుకున్నాను. కొంచెం మాడిపోయిన టేస్ట్ మారిపోతుంది, మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి మంచి కలర్లో వచ్చేలాగా. అవి కూడా వేగిపోయిన తర్వాత మునగాకు, కరివేపాకు 2 కలిపేసాను నేను. కొంచెం వేయించుకోవాలి, మునగాకు వేసాం కదా. ఆకుకూరలాగా మగ్గిపోతుందండి, కరివేపాకులాగా ఉండదు, అది మనం కలిసిపోతుంది పప్పులో. వేగిపోయిన తర్వాత పప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు 5-10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొంతమంది పప్పు పలచకుంటే ఇష్టపడతారు, మీకు అలా కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని పలచని చేసుకోండి. మా ఇంట్లో ఇలా ఉంటే ఇష్టపడతారు, అందుకే ఇలా చేశాను నేను. పప్పు చాలా బాగుందండి, అందరూ ట్రై చేయండి. నేను చేసిన వంటలు మేము ఒక్కడమే కాదండి, మా అత్తగారు ఉన్నారు పక్కన, వాళ్ళకి కానీ ఎవరికైనా ఇస్తూ ఉంటాను. ఎలా ఉంది ఏంటని కూడా కనుక్కుంటానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది పప్పు.